ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్ అంటేనే టర్నింగ్ పాయింట్ అని అంటారు కదా. మా మదరు వేరే చోట వర్క్ చేసేవాళ్ళు. నాన్న, నేను, తమ్ముడు, అమ్మమ్మ ఉండేవాళ్ళు. నాన్న ఎంత కేర్ తీసుకునేవాళ్ళంటే మార్నింగ్ నన్ను 5:30కి అలా లేపి చక్కగా మిల్క్ బాయిల్ చేసి గ్లాస్లో పోసి దాంట్లో హార్లిక్స్ కలిపి తాగమని చెప్పి నేను రెడీ అయిన తర్వాత నన్ను బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కించి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళి కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి అంటే కాలేజ్కి వెళ్ళి మళ్ళీ కాలేజ్ నుంచి మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి 8:30, 8 అలా అయ్యేది. ఆ టైంకి బస్ స్టాండ్ దగ్గర ఉండి మళ్ళీ నన్ను పికప్ చేసుకొని ఇంట్లో డ్రాప్ చేసి తను డ్యూటీకి వెళ్ళేవాళ్ళు అనమాట. అంత శ్రద్ధగా 2 ఇయర్స్ నాతోనే ఉన్నారు. ఆ 2 ఇయర్స్ బైపీసీ గ్రూప్ తీసుకోవడం, తర్వాత నేను డాక్టర్ అవ్వాలని ఆయనకు పెద్ద కోరిక. ఆ కోరిక తీర్చగలనో లేదో తెలియదు, కానీ నాకు టర్నింగ్ పాయింట్ వచ్చి మాత్రం ఇంటర్మీడియట్. అప్పుడు అక్కడ హార్డ్ వర్క్ చేయడం అనేది నేర్చుకున్నాను. ట్యూషన్స్ పెట్టించేవాళ్ళు, ట్యూషన్కి వెళ్ళి వచ్చేదాన్ని, కేర్ తీసుకునేవాళ్ళు. అలాగా 2 ఇయర్స్ గడిచిపోయాయి. ఇంటర్మీడియట్లో కూడా నాకు మంచి మార్క్స్ రావడానికి కూడా మా నాన్నగారే, నాకు 84% వచ్చింది. హ్యాపీ అయ్యాను. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్కి తీసుకుని వెళ్ళి ఈ కాలేజీలో నువ్వు చదవాలి అని చెప్పారు. ఇంత పెద్ద కాలేజ్ అని చూసేదాన్ని. అక్కడే గుంటూరులోని కోచింగ్ పంపించారు. సో నాకు అలా మెడికల్ కాలేజ్లో కూడా ఎంట్రీ అయిపోయాను. మెడికల్ కాలేజ్లో ఎంట్రీ అయిన తర్వాత ప్రతి ఎగ్జామ్కి మా డాడీ వచ్చేవాళ్ళు. పాపం ఆ గార్డెన్లో అలా కూర్చొనేవాళ్ళు. నేను ఎగ్జామ్ నుంచి బయటికి రాగానే నా కోసం ఒక కొబ్బరి బొండం, 1 డజన్ అరటి పండ్లు తెచ్చి తినమని చెప్పేవాళ్ళు. కొబ్బరి బొండాలు నేను వచ్చేసరికి మా క్లాస్మేట్స్ తాగేసేవాళ్ళు, అరటి పండ్లు కూడా తినేసేవాళ్ళు. ఎగ్జామ్ బాగా రాస్తే అరటి పండు ఒకటి తినేదాన్ని, లేకపోతే అది కూడా తినేదాన్ని కాదు. ఎలా రాసావు అని అడిగేవాళ్ళు. నేను సిన్సియర్గా బాగా రాస్తానని చెప్పేదాన్ని, లేదంటే లేదని చెప్పేదాన్ని. సరే అని మళ్ళీ నన్ను హాస్టల్ దగ్గర వదిలేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, విజయవాడ వెళ్ళిపోయేవాళ్ళు. అలా నేను 5 ఇయర్స్ నన్ను అంటి పెట్టుకొని నా వెంటే ఉండి నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు తోడుగా నిలిచింది మా నాన్నగారు. అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఎంట్రన్స్లు అవన్నీ రాయాలి కదా. ఈ లోపల కూడా ఇంకా తర్వాత ఉంటాయి కదా ఇంకా పెళ్ళిళ్ళు ఇవన్నీ. మీ మమ్మీ పెళ్ళి చేసుకోమని చెప్తుంది, కానీ మీ మమ్మీ చెప్పినట్లు నువ్వేం వినద్దు అని చెప్పేవాళ్ళు. నువ్వు చక్కగా సీట్ తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేసుకో అని. అదేంటండి అలా చెప్తారు అంటే, అవును, ఆడపిల్లలకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్, ముందు చదువుకోనివ్వు, సీట్ వచ్చిన తర్వాతే పెళ్ళి అని చెప్పేవాళ్ళు. కానీ మా నాన్నగారు ఏది చెప్తే అది నేను ఫాలో అయిపోయేదాన్ని. మా అమ్మకు కూడా అదే చెప్పేదాన్ని, పెళ్ళి గల్లి అని ఏం పెట్టుకోకు, నాకు సీట్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానులే అని. అలాగే నేను సీట్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అయిపోయింది. నా 2 పిల్లల్ని కూడా మా నాన్నగారు చక్కగా చూసుకునేవాళ్ళు. తర్వాత ఆయనకి నేనంటే చాలా ఇష్టం. రిలేటివ్స్ అందరూ అనేవాళ్ళు, డాడీకి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే చాలా ఇష్టం. నా కోసమని, నా పిల్లల్ని చూసుకోవడం అని అంత దూరం నుంచి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయనకి నేను ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాలనేది, నాకు ఓన్గా ఒక హాస్పిటల్ ఉండాలనేది ఆయనకు కోరిక. ఆ కోరిక కూడా తీర్చగలనా లేదా అని అనుకుంటూ ఉండేదాన్ని. సో నా ఓన్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. నా హాస్పిటల్ ఇనాగ్రేషన్ కూడా మా నాన్నగారు వచ్చారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఆయనకి బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి పెరాలసిస్ వచ్చి ఒక 6 మంత్స్ కోమాలో ఉండి కాలం చేశారు. సో ప్రతి నాన్న కొన్ని కలలు కంటాడు. ఆ కలలు నిజంగా ప్రాక్టికల్గా అవన్నీ నిరూపించుకోవడానికి చాలా తహతహలాడుతుంటాడు. సో ఆయన కళ ఏమిటి అంటే నేను డాక్టర్ అవ్వాలి అని. డాక్టర్ అయితే అయ్యారు. ఎప్పుడు మెడికల్ పుస్తకాలు తీసుకొని వచ్చి ఆయన ముందు కూర్చోబెట్టి చదివించేవాళ్ళు.
ఎనాటమీ ఫిజియాలజీ అన్నీ ఆయన ముందు కూర్చొని చదవాలి. ఒక డైరీ పెట్టుకొని నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని నేను చెప్తే ఆ డైరీలో రాసుకునేవాళ్ళు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకునేవాళ్ళు కరెక్ట్గా చెప్పిందా లేదా అని. ఆ భయంతో నేను కరెక్ట్గానే చెప్పేదాన్ని, అటు ఇటుగా వచ్చేవాళ్ళు అనమాట. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆడపిల్లలకి ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు అన్న విషయం మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఆడపిల్ల కదా అనేసి ఇంటికే పరిమితం చేయకుండా బయట ప్రపంచం, సమాజం ఎలా ఉంది, ఆ సమాజంలోకి మనం బయటకు వచ్చినప్పుడు మనకు వచ్చే సమస్యల్ని మనం ఎలా పరిష్కరించుకోగలమా లేదా అది నేర్పించాలి తల్లిదండ్రులు. దాంట్లో తండ్రికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. నా విషయంలో కూడా మా నాన్నగారు అవన్నీ నాకు నేర్పించారు. అమ్మ నేర్పించలేదా అంటే మా మదర్ కూడా జాబ్ చేస్తుండేవాళ్ళు, తనకున్న స్ట్రెస్ తనకు ఉండేది. కానీ అమ్మ వేరే చోట ఉన్నప్పుడు కూడా అమ్మ స్థానాన్ని ఆయనే తీసుకొని చాలా జాగ్రత్తగా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఎలా ఎదుర్కోవాలి అని ప్రతిదీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా నేను చాలా బెనిఫిట్ అయితే పొందాను, మంచి పర్సనాలిటీని అయితే డెవలప్ చేసుకున్నాను. ఈరోజు నాన్నగారు చాలా చాలా గుర్తుకొస్తున్నారు. ఏమైనా ఆయన అనుకున్నది నేను చేయగలుగుతున్నాను. అలాగా ప్రతి తండ్రిలోనూ మంచి గొప్ప లక్షణాలు ఉంటాయి. మనం తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళ అడుగుజాడలో మనం అందరం నడవాలి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. Thank you so much for watching my video. Thank you. It's me, Bhanu.